ఆలయం కోట్లాది మంది భక్తుల విశ్వాస కేంద్రం, గర్భగుడి దైవం కొలువై ఉండే పవిత్ర స్థలం. అర్చకుడు భగవంతుడికి భక్తుడికి మధ్య వారధి. కానీ ఆ వారధి సముద్రాలు దాటితే ఆ అర్చకుడు విదేశాలకు వెళ్లి వస్తే ఆ పవిత్రతకు భంగం వాటిల్లుతుందా? ఆగమ శాస్త్ర నియమాలు ఏం చెబుతున్నాయి? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆలయ వ్యవస్థలో పెను ప్రకంపనను సృష్టిస్తున్నాయి. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భగుడిలో పూజలు చేయడానికి వెళ్లేదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఇది ఆగమ శాస్త్రాన్ని పరీక్షించే చారిత్రక తీర్పా, లేక ఆధునిక ప్రపంచంలో ఆచరణ సాధ్యం కాని ఆదేశమా? ఈ తీర్పు వెనక ఉన్న కథ ఏంటి? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే ఓసారి ఈ స్టోరీపై లుక్కేయండి. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నివారణ అర్చన పారాయణాచారు సుబ్రహ్మణ్యం సోమయాజీ ఈ అంశంపై హైకోర్టు ఒక ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఆయన వాదన చాలా స్పష్టంగా ఉంది. ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుడిలో పూజలు చేసే అర్చకులు అత్యంత పవిత్రంగా నిష్ఠగా ఉండాలి. సముద్రయానం అంటే విదేశీ ప్రయాణం ఈ నిష్ఠకు భంగం కలిగిస్తుంది, వారి పవిత్రతను దెబ్బతీస్తోందని ఆగమ శాస్త్రం చెబుతోంది. ఈ నియమాన్ని సాక్షాత్తు శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు మహాతీర్థ భారత స్వామి కూడా ధృవీకరించారు. అయితే 2010లోనే రాష్ట్ర దేవాదాయ శాఖ కూడా ఇదే అంశంపై ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. కానీ ఈ నియమాలను ఎవరూ పట్టించుకోవడం లేదని, విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు ఎలాంటి శుద్ధి లేకుండా నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాద్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించారు. ఆగమ శాస్త్ర నియమాలను శృంగేరి పీఠం మార్గదర్శకాలను దేవాదాయ శాఖ సర్క్యులర్ను కఠినంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు ఆలయ ప్రధాన గర్భాలయంలోకి ప్రవేశించి పూజలు చేయడానికి వీలేదని తేల్చి చెప్పారు. ఈ ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో తక్షణమే అమలు చేయాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అర్చకుడు విదేశాలకు వెళ్లాలనుకుంటే ముందుగానే దేవాదాయ శాఖ కమిషనర్ నుండి అనుమతి తీసుకోవాలని, తిరిగి వచ్చాక గర్భగుడిలో కాకుండా ఆలయ ప్రాంగణంలోని ఇతర విధుల్లో మాత్రమే కొనసాగాలని స్పష్టం చేశారు. ఈ తీర్పు ఆగమ శాస్త్ర పరిరక్షణలో ఒక మైలురాయి అని పిటిషనర్ తరపు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు ఒకవైపు హర్షాన్ని వ్యక్తం చేస్తుంటే మరోవైపు కొన్ని ఆచరణాత్మక ప్రశ్నలు కూడా లేవనెత్తుతుంది. నేటి ఆధునిక ప్రపంచంలో విదేశీ ప్రయాణం ఒక సాధారణ విషయం. చాలా మంది అర్చకులు విదేశాల్లోని హిందూ ఆలయాల ప్రతిష్టాపన కార్యక్రమాలకు, ధార్మిక ప్రవచనాలకు లేదా వ్యక్తిగత కారణాల వల్ల వెళ్తూ ఉంటారు. మరి వారందరినీ గర్భగుడి పూజలకు దూరం పెట్టడం సరైనదేనా? ఒకసారి విదేశాలకు వెళ్తే వారి అర్చకత అర్హత శాశ్వతంగా పోయినట్టేనా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు అర్చక సంఘాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ తీర్పు ఆగమ శాస్త్ర పరిరక్షణకు, ఆలయ పవిత్రతను కాపాడటానికి దోహదపడుతోందా, లేక అర్చకులలో భక్తులలో కొత్త వివాదాలకు, గందరగోళానికి దారితీస్తుందా? విశ్వాసానికి ఆధునికతకు మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణలో న్యాయస్థానం తీర్పు ఎలాంటి మార్పులకు నాంది పలుకుతుందో వేచి చూడాలి.